స్పీక్ అండ్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ అనేది. ఇలా కావాలమ్మా, బీ యువర్ సెల్ఫ్, ఈ క్యారెక్టర్ ఇలాంటిది, ట్రస్ట్ మీ అండ్ డూ, నువ్వు చేయట్లేదంట. హీ పుట్ మీ దట్ ఫేత్ ఆఫ్ హిమ్ ఇన్ టు మీ. సో ఆ పద్ధతి నాకు చాలా నచ్చి నిన్నే పెళ్ళాడతా. అండ్ దట్స్ ఇట్, వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. నిన్నే పెళ్ళాడతా మస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. అంటే మనకి తెలుగు ఇప్పుడు కూడా మనకి ఒక మంచి సెలబ్రేటివ్ మూమెంట్ వస్తుంది. సినిమా గనక ఎక్కడైనా ప్లే అయింది మనం చూసామంటే. సో ఆఫ్టర్ దట్ ఇంకా ఐఎమ్ ష్యూర్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అట్ ఆల్ అక్కడి నుంచి. సో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వేసిన ఫిల్మ్స్ ఏవే ఉన్నాయి సనా మీవి? అంటే మీరు బాగా ఎక్కువసేపు తెర మీద కనిపించిన పాత్రలు చాలా ఉన్నాయి స్వప్న. అసలు అంటే ఇప్పుడు సడన్గా అడిగితే పేర్లు కూడా గుర్తు మీకు, అంటే మీకు వెంటనే వావ్ ఐ లవ్ దట్ ప్రాజెక్ట్ అని అనుకునేవి అలా చాలా. ఐఎమ్ టెలింగ్ యూ, వాట్ ఎవర్ ఐ డిడ్ were all the best movies those days. And in my career lo starting lo 10 years were like, you know, all the characters like Ninne Pelladta tarvata vachina prati movie were super duper hit with good characters and almost screen presence. రాను ఆ క్యారెక్టరైజేషన్స్, పిక్చరైజేషన్ అంటే క్యారెక్టరైజేషన్స్ తగ్గాయి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ప్రకారం. ఫోకస్ అంటే క్యారెక్టర్స్ ఇంత ఉందో, కొందరు మంది అంటే వెరీ లిటిల్ పీపుల్ కావాలి, ఓన్లీ మదర్ ఫాదర్ కావాలి, లేకపోతే ఒట్టి హీరో హీరోయిన్ కావాలి, ఇట్లా తగ్గుకుంటూ వచ్చాయి. బట్ దోస్ ఫర్ ద ట్రెండ్ వెన్ దే వాంటెడ్ ద హోల్ ఫ్యామిలీ, దే వాంటెడ్ ఎవ్రీ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ద బెస్ట్ థింగ్ ఈస్ తన డేట్, సపోజ్ ఈరోజు సనా గారి డేట్ లేదంట అండి, ఈ డేట్స్ లేవని అంటే హీరోస్ కూడా ఓకే చలో డేట్ ఇచ్చినప్పుడు చేద్దాం, వీళ్ళు కావాలి కదా మనకంటే ఒక ఆర్టిస్ట్ కావాలనుకుంటే దే యూస్ టు అడ్జస్ట్ ద డేట్స్, రైట్? బికాస్ దే వర్ నాట్ డూయింగ్ 10 projects at a time. And also they would value, వీళ్ళే కావాలి, దే యూస్ టు వెయిట్ లిటరల్లీ. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ ఆప్షన్స్ రావడమే 10 మంది ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు. మేడం మీరు ఇలా కావాలండి, ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి, ఇన్ని డేస్ కావాలండి, రెమ్యునరేషన్ చెప్పండి. ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్ కూడా కాదు, క్యారెక్టర్ చెప్పండి, తర్వాత మిగతా విషయాలు మేనేజర్తో మాట్లాడని అంటాం మనం. ఆ మేనేజర్తో ఈలోపు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో పేమెంట్ చెప్తారు. ఇది 10 మందితో మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. బికాస్ యాక్టింగ్ ఇస్ బికమ్ సో ఈజీ నవ్ డేస్. ఆ రోజుల్లో ఇట్ వాజ్ రీల్, రైట్? సో యాక్టింగ్ వచ్చే వాళ్ళే కావాలి వాళ్ళకి. అదే కాబట్టి వాళ్ళు పర్టికులర్గా వెయిట్ చేసేవాళ్ళు. దే వాంటెడ్, బికాజ్ ఒక హీరో వచ్చి నుంచున్నారంటే, ఒక హీరోయిన్ నుంచుంది అక్కడ సీన్ పడ్డాలంటే దాని తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ కావాలి, ఆ వెయిట్ ఉండాలి, వాళ్ళకి నటన అనేది రావాలి. ఇప్పుడు ఏంటంటే నటన రాకపోయినా, భాష రాకపోయినా మీరు ఇంత చేయండి, మేము ఎడిటింగ్లో చూసుకుంటాము, మేము డబ్బింగ్లో చూసుకుంటాము అంటే ఇట్స్ బికాజ్ టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అలాట్. ఇట్స్ నాట్ రాంగ్, టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ లాట్. సో వాళ్ళకి స్క్రీన్ కొంచెం ప్రెజెన్స్ ఉంటే చాలన్న డేస్ ఈ రోజుల్లో. సో దట్స్ ఇట్. అంటే ఎన్నో మూవీస్ చేశాను, ఎన్నో స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నాయి, కెనాట్ నేమ్ దెమ్ హౌ మెనీ అనేసి. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యు క్వశ్చన్ వస్తానా. మామూలుగా అమ్మాయిలని స్త్రీలను అడిగినప్పుడు స్కిన్ కేర్ సీక్రెట్లు ఇట్లా రొటీన్గా అడుగుతారు, ఫిట్నెస్కి ఏం చేస్తారని. ఐ ఆస్క్ యూ క్వశ్చన్ టుడే దట్ నాట్ మెనీ విమెన్ ఆర్ ఆస్క్డ్. ఇప్పుడు రెమ్యూనరేషన్స్ తీసుకోవడంలో నాకు ఇంత కావాలి, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు గెట్ పెయిడ్ అని చెప్పడంలో మహిళలకి, అమ్మాయిలకి చాలా మొహమాటం ఉంటుంది. వీ డోంట్ నో హౌ టు హ్యాండిల్ అవర్ అసైన్మెంట్స్. ఆ ఇబ్బందులు ఎలా తొలగించారు? హౌ డిడ్ యూ కమ్ అండ్ సే సారీ అండి, దిస్ ఇస్ మై రెమ్యూనరేషన్ ఫర్ దిస్ రోల్ అని అది చెప్పడం బోల్డ్గా ఎలా నేర్చుకున్నారు? హౌ డిడ్ యూ ఇవాల్వ్? చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అడుగుతున్నాను. చెప్పలేదు, ఇప్పుడు వరకు నేర్చుకోలేదు. అది ఇంకా నేర్చుకోలేదా? అంటే లేదు, మనం చెప్తాం, వాళ్ళు డెఫినెట్గా తగ్గించి మాట్లాడతాం, మనం ఇంకొకటి చెప్తాం, అదే చెప్తుంది కమ్ విత్ 10 ఆప్షన్స్. ఇంకొక 2 సార్లు మాట్లాడామనుకోండి, వాళ్ళు they'll go to the second option, third option అట్లా. సో వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే దేనికి వాళ్ళకి బడ్జెట్ సంబంధించో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చూసుకుంటారు తప్ప నేను ఆర్గ్యూ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ. లేదంటే దిస్ ఇస్ మై బడ్జెట్, నేను ఇంత అయితే నేను మాట్లాడానంటే అలాగే అండి అని పెట్టేసి they'll go to the other place. ఒకప్పుడు ఏంటంటే మాకు మేనేజర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మేనేజర్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, మాట్లాడతారు. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు మేనేజర్ వద్దండి మీరే మాట్లాడండి అంటారు. సరే పోన్లే మనమే మాట్లాడతామంటే వాళ్ళు చాలా బార్గెన్ చేస్తారు. నేను ఇంకా స్టేజ్కి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆర్ వెదర్ ఐ కెన్ నాట్ స్పీక్ టు దెమ్ తెలియదు. నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, ఇంత అయితేనే మాట్లాడండి లేకపోతే నేను మాట్లాడను, నేను చెయ్యను అని. నా క్యారెక్టర్ నచ్చితే ఫ్రీగా వెళ్ళి చేసి వస్తాను. నేను ఐ లవ్ మై వర్క్ సో మచ్. అంటే నాకు క్యారెక్టర్ నచ్చాలి.
క్యారెక్టర్లో దమ్ ఉంటే కనుక నేను ఐ డోంట్ బాదర్ అబౌట్ మై పేమెంట్ అండ్ ఆల్. సరే ఏది ఇచ్చినా ఈ క్యారెక్టర్ నచ్చింది నేను చేసి వస్తానని, అలా చేసినవి చాలా ఉన్నాయి. సో ఇంకా నేను నేర్చుకోలేదు, సో వాళ్ళకి నేను అడ్వైస్ ఇవ్వలేను. అయితే ఈ క్వశ్చన్లో రెండో పార్ట్, సరే ఎలాగో అలా మొత్తానికి మీరు నేర్చుకుని కొంచెం మొహమాట పడి కొంచెం మేనేజర్ ద్వారా మీరు ఇంతకాలం కెరియర్ కొనసాగించారు. డబ్బులు ఆదా చేయడం, కూడబెట్టడం, లేకపోతే మనీ ప్లానింగ్ అంటూ యాక్టివ్గా చేస్తారా సనా మీరు? లేదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వచ్చింది అలా ఖర్చు పెట్టేయడమేనా? అంటే ఖర్చు పెట్టలేదు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ అండ్ నాకున్న నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది డిపెండెంట్ ఉండే అండ్ నేను ఐ కాంట్ సీ ఎనీబడి ఇన్ ప్రాబ్లమ్. సో ఐ హ్యాడ్ టు సెటిల్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసినంత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ మళ్ళీ పిల్లలు పుట్టడం, మంచి చెడు ఇవన్నీ చాలామందికి చేసాం. ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ లైక్ దట్ టుడే, ఐఎమ్ లైక్ దట్, మై సన్ ఈజ్ లైక్ దట్, ఈవెన్ మై డాటర్ ఈజ్ లైక్ దట్, నౌ మై డాటర్ ఇన్ లా ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ దట్. సో వాళ్ళందరిలోనే అది ఉంది. సో నేను సంపాదించి ఎప్పుడు నా కోసం నేను ఇది కూడబెట్టుకోవాలి, ₹1 పెట్టుకోవాలి, రేపు నాకు పిల్లలు ఉన్నారు, అయ్యో రేపు నాకు ఎట్లా అనే ఆలోచించలేదు. అలాగే చేస్తూ పోయే, అలాగే వచ్చాయి, నేను అలాగే అందరికి చేస్తూ పోయాను, కానీ ఇది సేవ్ చేసుకోవాలని ఆలోచించలేదు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కోవిడ్ టైంలో ఐ ఫెల్ట్ ఇట్ బికాస్ దెర్ సో మెనీ పీపుల్ ఆస్కింగ్ మీ మనీ అండ్ నేను చాలామందికి హెల్ప్ చేస్తూ పోయి నేను చేస్తూ పోయాను. నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, ఇంకా చేయాలంటే లేదు. అంటే నేను ఏదైనా నా పిల్లలకి రేపు ఏమైనా అవసరం ఉంటే చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బికాజ్ ఐ డెంట్ సేవ్ ఎనీథింగ్ ఫర్ నా కోసం కానీ వాళ్ళ కోసం కూడా సేవ్ చేయలేదు. ఐ కెప్ట్ ఆన్ డూయింగ్. సో ఒక ప్లానింగ్ అనేది లేదు. బట్ ఐ రియలీ అడ్వైజ్ టు ఆల్ ద అప్కమింగ్ యాక్టర్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్, సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ ఫ్యూచర్ ఈజ్ నాట్ లైక్ వాట్ వీ థింక్. అంటే ఇప్పుడు ఉన్నాము, మేము చేసుకున్నాము, ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది అనుకోవడం తప్పు. సో మీరు ఫస్ట్ జాగ్రత్త పడాలి, ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. దెన్ కానీ మీరు ఉన్న డబ్బులు ఇది ఎక్స్ట్రా డబ్బులు నాకు ఈ దీంట్లో నేను 10 మందికి ఇవ్వగలను అని అంటే హెల్ప్ చేయండి. లేదంటే ఎస్ నా దగ్గర లేదని చెప్పండి. నేను అదే చెప్తాను ఇంట్లో. ద డే ఐ లెర్న్ టు సే నో విల్ బీ ద సక్సెస్ఫుల్ డే ఫర్ మీ. అమేజింగ్. ఐ కాంట్ సే దట్. నో చెప్పడం చేత కాదు. సో దట్ డజంట్ హ్యాపెన్. So I'm still in that phase, but I request everyone, be careful, save for yourself because future enti anadi manaku teliyadu. At least for your parents, at least for your kids or your for yourself, for your family పెట్టుకొని అప్పుడు హెల్ప్ చేయాలి. బికాస్ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర లేదంటే వాళ్ళు తీసి ఇవ్వరు, వచ్చి ఎలా ఉన్నారని అడగరు, ఎవరు మీకోసం నుంచోరు. దట్ ఐ హావ్ అబ్జర్వ్. డబ్బులు ఉన్న రోజులే అంతా, డబ్బులు లేవంటే ఎవరు రారు. సో బెటర్ బీ కేర్ఫుల్ అంతే. అది అనుభవంతో తెలుసుకున్నారా? అనుభవంతో, డెఫినెట్లీ అనుభవంతో. అంటే యూ టాక్ అబౌట్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్? అందరూ, ఎవ్రీబడి సప్నా, ఎవ్రీబడి. ఎందుకు అలా ఉందంటారు ప్రపంచం? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్? యా, ఐ ఆల్వేస్ థింక్ ఎందుకు ఇలా ఉంటారు, ఎందుకు అలా అనుకుంటారు. అండ్ ద వర్స్ట్ థింగ్ ఏం తెలుసా, ఒక యాక్టర్ అనగానే వాళ్ళు చాలా సంపాదించుకున్నారు, చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళు. యాక్టర్స్ అనగానే ఏ ఫీల్డ్ అయినా సరే, ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనగానే అది మస్ట్ బి విత్ యూ ఆల్సో. ఇఫ్ ఐ చాలా ఉన్నాయి అంటే ఉన్నాయి. మనకు సరే ఎంత చెట్టుకు అంత గాలి, అంతే కదా. మన కమిట్మెంట్స్ ఉంటాయి, మన ఫ్యామిలీ ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఉన్నప్పుడు చేసాం, లేనప్పుడు లేదు అని చెప్తే దే విల్ నాట్ టేక్ ఇట్. అయ్యో ఇంతకాలం చేశారు కదా వీళ్ళు, ఒక ముద్ద తిన్నాం కదా వీళ్ళ వల్ల, ఇంత దూరం వచ్చామే వీళ్ళ వల్ల, ఈరోజు లేదన్నా కూడా యాక్సెప్ట్ చేయాలనేది మాత్రం ఎవరు చేయరు. ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ సనా ఇస్, పెళ్ళైన తర్వాత కమింగ్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ, మీరు యాక్టింగ్లోకి ఒక పబ్లిక్ ఫీల్డ్లోకి రావడం, నిలదొక్కుకోవడం, ఆ రెస్పెక్ట్ని కమాండ్ చేయడం, సక్సెస్ఫుల్ అవ్వడం, ఇంటిని సాక్కోవడం, అసలు అమేజింగ్ జర్నీ యూ హ్యాడ్ రియలీ. చాలా ఐ మీన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ అ ఉమెన్ వెన్ ఐ సీ యూ. థ్యాంక్ యూ. ఇన్ని ఫ్యాసెట్స్, ఇంత అది కూడా ఎక్కడ ఐ హావ్ నెవర్ సీన్ యూ. అంటే బాధ ఉంటుంది, బట్ చిరునవ్వు ఎప్పుడు తగ్గలేదు, ఆ పాజిటివిటీ ఎప్పుడు తగ్గలేదు. బాధ ఏం లేదు, నో బాధ. అంటే ఎప్పుడైనా వస్తాయి కదా చిన్న కష్టాలు, అవి ఓకే, నార్మల్ కష్టాలు అందరికి ఉన్నవే. సో కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ నేను ఎప్పుడు బాధపడను. సో అంటే అవునా అని ఆ గంట సేపు బాధపడతానేమో, ఆఫ్టర్ దట్ ఎప్పుడు మర్చిపోతాను నాకే తెలియదు, నేను మర్చిపోతానని. అండ్ కొంత ఐ థింక్ ఈ వర్క్ కూడా బికాస్ యూ లవ్ యువర్ వర్క్, ఇట్ కీప్స్ యూ హ్యాపీ ఆల్ ద టైమ్. ఇట్ కీప్స్ మీ హ్యాపీ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ బిజీ, ఐఎమ్ ఆన్ మై టోస్. సో డజన్ అంటే అది ఆలోచించే టైం లేదు నాకు, ఇది ఇలా జరిగింది, ఇది అదే అదని అనుకోవడానికి కూడా టైం లేదు. సో అన్నీ
అంటే ఐ డోంట్ నో హౌ ఐ ఫేస్డ్ ఇట్ అండ్ హౌ ఇట్ వెంట్ ఆన్. చాలామంది చెప్పారు 2 బోట్స్లో కాలు పెట్టి 2 పడవల మీద కాలు పెట్టి మీరు సేల్ చేద్దామంటే చాలా కష్టం అండి, అవ్వదు, ఫ్యామిలీ కావాలి, కెరియర్ కావాలంటే ఓహో ఆహా అన్నారు. ఐ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్ అండ్ ఐమ్ స్టాండింగ్ ఇన్ దిస్ పొజిషన్ టుడే. ఐ రియలీ అప్రిషియేట్ యూ బికాస్ ఐ థింక్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా మెనీ విమెన్ గో త్రూ దిస్. Yes, yes. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే, నీకు ఏది కావాలో డిసైడ్ చేసుకో అని సవాల్ విసిరిన వాళ్ళు చాలా మంది ఉంటారు. Yes, yes. అండ్ ఐ ఆల్సో సీన్ దట్ పర్సనలీ yes. ఆల్సో. సో Yes. ఎనీవే, ఆల్ దట్ అపార్ట్, ఇంకొక చాలా రిమార్కబుల్ థింగ్ అబౌట్ యూ ఇస్ మీ భావాలు చాలా సెక్యులర్గా, యూ బిలీవ్ ఇన్ ద వన్నెస్ ఆఫ్ గాడ్. ఎస్. ఎందుకంటే అమ్మవారి పాత్ర ఇది కూడా గతంలో మీరు చెప్పారు, కానీ ఎప్పుడు